పటాన్చెరు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఈ భారీ ప్రమాదం జరిగిందని చెప్పి యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు కార్మికులు మరియు స్థానికులు. ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. ఇంకా అక్కడ 16 మంది ప్రాణాపాయ స్థితిలో తెలుస్తోంది. ఒక్కసారిగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా మరణాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. క్షతగాత్రుల్ని మదినాగూడలోని ఆసుపత్రికి తరలించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దట్టమైనటువంటి పొగల మధ్యలో అక్కడి ప్రాంతం అంతా నెలకొంది. కనీసం శ్వాస పీల్చుకోలేని పరిస్థితి, ఘాటు వాసన వస్తోంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కళ్ళ మంటగా ఉన్నాయని చెప్పి చేరుకున్న అంతా చెప్తున్నారు. చూడండి అక్కడ లోపలికి ఎలా వెళ్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేసుకొని ఆక్సిజన్ సప్లైతో వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. బికాజ్ అక్కడ చాలా దట్టమైనటువంటి పొగల మధ్యలో ఘాటు వాసన వస్తుంది. అందరూ కూడా ఆక్సిజన్ క్యాన్స్తో, ఆక్సిజన్ సిలిండర్తో లోపలికి వెళ్తున్నారు. ఆ లైవ్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంబులెన్సుల్లో అక్కడ బయటపడినటువంటి కొన్ని మృతదేహాలను బయటికి తరలిస్తూనే మరోవైపుగా ఇంకొన్ని మృతదేహాలు ఆ పైకప్పు కింద పడినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీయడంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు రెస్క్యూ సిబ్బంది.